రాహుల్ గాంధీకి బుర్ర లేదు అంటే అర్థం ఉంది. మన బుర్ర ఏమైంది? రాహుల్ గాంధీకి 2 సార్లు పార్లమెంట్‌లో చెప్పగానే అబ్బా! ఏం పీకాడురా, ఏం కొట్టాడురా, ఏం మాట్లాడాడురా అన్న రోజున చెప్పా. కామన్ సెన్స్ మనకుండాలి కదరా నాయనా! ఆయన అంటందేంటి? నరవణే రాసిన పుస్తకానికి సంబంధించిన కాపీ ఇది. ఈవెన్ బీజేపీ వాళ్ళకి కూడా బుర్ర లేకుండా చేస్తున్నారు. పుస్తకానికి అనుమతి ఉందా లేదా అన్న డిబేట్ చేస్తున్నారు తప్పించి, అసలు విషయం మర్చిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ట్రాప్‌లో పడి నరవణేని ఇల్లు తిడుతున్నారు. రాహుల్ గాంధీ చెప్తున్న పాయింట్ ఏంటది? స్వతంత్రం మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి అని వదిలేశారు. ప్రభుత్వం ఏమీ సహకరించట్లేదని. ఇంకేం చేయాలి సహకరించడం అంటే? మామూలుగా యుద్ధాలప్పుడు గతంలో కాంగ్రెస్ దరిద్రం ఎట్లుండేది? నేను ఆ రోజునే ప్రస్తావించాను. కాంగ్రెస్ ఉన్నప్పుడు దరిద్రం ఎట్లుండేది ఏంటంటే, ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి ఒకరిని అపాయింట్ చేస్తారు, ఒక కార్యదర్శిని హోంశాఖ నుంచి. వాళ్ళు మానిటర్ చేస్తారు. ఏమయ్యా వాడు అట్టించి విమానం వస్తుందయ్యా, నువ్వు ఇట్టించి విమానం పంపించాలా లేదా అన్నది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఈ హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. అప్పుడు వీళ్ళు పంపించాలి. లేదు సో అండ్ సో చోట ఉన్నటువంటి సైన్యానికి ఆహారం పంపించాలంటున్నారు, లేదా ఆయుధాలు కావాలంటున్నారు. ఇక్కడ వీళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి వాళ్ళు అడిగితే. అందువల్లనే చైనా చేతిలో నాశనం అయ్యాం, లేకపోతే అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అదే మోడీ వచ్చాక నీకేం కావాలా? నువ్వు బాంబు వేస్తావా, లేకపోతే విమానం వాడతావా, లేకపోతే కనుక మిస్సైల్ వాడతావు, నీ ఇష్టం వచ్చింది వాడు, నాకు గాజు నువ్వు గెలిచి పట్టురా అంతే. నువ్వు గెలవాలంటే చైనా వాడు లోపలికి ఎంటర్ కావడానికి వీల్లేదు. ఇదే చెప్పాడు. పూర్తి స్వేచ్ఛ, తన చేతిలో సైన్యం. దాన్ని ఒంటరిగా ఫీల్ అయ్యాడు నరవణే అని చెప్పి పనికిమాలిన మాటలు మాట్లాడితే, ఆ పనికిమాలిన మాటలకి మనం వత్తాసు పలుకుతా వాగితే, సెన్సు, కామన్ సెన్సు, సంస్కారం ఏమీ లేని నీచమైనటువంటి చదువులు మన అయితే ఏం ప్రయోజనం? ఇప్పుడు నరవణే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు, చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుని ఉంటే చైనాని అడగండి అంటున్నాడు ఆయన. ఎందుకంటే అదే చెప్పుకుంటది గర్వంగా, మాది ఇది భూభాగం, మేము స్వాధీనం చేసుకున్నామని. ఇప్పటికి కూడా అరుణాచల్ లాక్కోవాలని చూస్తుంది, సిక్కిం లాక్కోవాలని చూస్తుంది, లడక్ లాక్కోవాలని చూస్తుంది. కాళ్ళు ఎరగొడతా ఉంటున్నాం మనం. ఇంకోటి ఏం స్వాధీనం చేసుకున్నట్టు మనం చెప్తున్నాం. అక్కడ వాడు మన బోర్డర్స్లో కట్టేస్తున్నాడు. ఎస్, మన బోర్డర్లో వాడెట్ట కడుతున్నాడు, ఆడి బోర్డర్లో మనం అట్ట కడుతున్నాం. నీకు అంత అది ఎంత దూరమో దానికి మనం అంతే దూరం. ఇది కామన్ సెన్స్ లేకుండా చేసినప్పుడే సమస్య.